మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రికాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనం ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని పాద సన్నిధిలో వాక్యము యొద్ద కూడుకోవడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎంతో మందికి లేని ఈ భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. ప్రియులారా, ఇప్పటికీ 2020వ సంవత్సరములో నిన్నటితో 6 మాసములు గతించాయి. ఈ 6 మాసములు ప్రభువు తన ఉచితమైనటువంటి కృపచేత ఆయన రెక్కల చాటున భద్రపరచి నడిపించాడు. ఈ దినము 7వ మాసం మొదటి దినమున సజీవులుగా మనల్ని ఉంచాడు. అంతేకాకుండా మన ఎడల ఆయన కృపను వెల్లడిపరిచి వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. గత 6 మాసములలో ఎంతో మంది బిడ్డలు మరణించారు. అంతేకాదు, ఈ లాక్డౌన్ కారణము వల్ల ఎంతో మంది బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇండ్లలోనే ఉండిపోయారు. ప్రియులారా, ఇండియాలో ఉద్యోగాలు లేక పనులు లేక ఉండిపోతే పర్వాలేదు. ఎందుకంటే అవి మన సొంత దేశం, మన సొంత గృహాలు, మన సొంత పరిస్థితులు. కానీ ఇతర దేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలలో చాలా మంది బిడ్డలకు ఉద్యోగాలు లేవు. చాలా మంది కొన్ని నెలలుగా ఇంటనే గడుపుతున్నారు. అక్కడ వారు తినడానికి ఆహారం, అలాగే వారు ఉంటున్నటువంటి గృహాలకు రెంటలు, అలాగే వారి మీద ఇండియాలో ఆధారపడి ఉన్న కుటుంబాలు, ఇలాగ ఎన్నో చిందరవందరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు తన కృపనిచ్చి ఆయుష్నిచ్చాడు గనుక మరలా మనము తిరిగి నిలబడ్డానికి అవకాశం ఉంది. ప్రియులారా, ఈ భూమి మీద మనం ఎంతకాలము ఉన్నా, ఎన్ని శ్రమలు అనుభవించినా, లేక ఎంతగా మనం సుఖభోగాలు అనుభవించినా, ఒక రోజున ఈ లోకమును విడిచి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళే నిత్యత్వాన్ని సిద్ధపరుచుకోవడానికి దైవ సన్నిధి, వాక్యం ఎందుకు మనం ప్రతిదినము వినాలి, ఎందుకు వాక్యం ప్రతిదినం ధ్యానించాలి అని అంటే, బాహ్య దేహానికి ఈ యొక్క లోక సంబంధమైన ఆహారం, లోక సంబంధమైన పరిస్థితులు ఎంత అవసరమో, లోపల ఉన్న అంతరంగ పురుషునికి వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, దైవ సన్నిధి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకనే ప్రభు మనలను బలపరుస్తూ దినము ఆయన వాక్యపు లోతులలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు జూలై 1వ తారీఖు ప్రారంభమైంది. దేవుని మహాకృప ఈ మాసమంతయు కూడా ప్రభు మనను కాచి
కాపాడి ఆయన వాక్యములోనికి నడిపించి మనలను బలపరచునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళదాం. బైబిల్ గ్రంథాన్ని సిద్ధపరచుకున్నారా? నోట్సు పెన్ను దగ్గర పెట్టుకున్నారా? ఇక జాగ్రత్తగా ఒక స్థలములో కూర్చోనండి. మీ ధ్యాస అటు ఇటు పోనీయొద్దు. మీ తలంపులు అటు ఇటు చెదరిపోనీయొద్దు. వింటున్న వాక్యం మీద 1 గంట మీ మనసును లగ్నము చేయండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే ప్రతి దినము ఒక నూతనత్వముతో ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి మాట చాలా విలువ కలిగింది. ప్రియులారా, ఈ రాత్రి నీవు బయటకు రాకుండిన ఎడల అనే మాటలో విషయాలు ధ్యానిస్తున్నాం. సంసోను గాజా పట్టణములోనికి వెళ్ళి వేశ్యను విడిచి అర్ధరాత్రి వేళ బయటకు వచ్చాడని, మనము కూడా దేవుని పిల్లలముగా మెలకువ కలిగి వేశ్య యొక్క జీవితాన్ని విడిచి, చీకటిని విడిచి మనము బయటకు రావాలి అని నేర్చుకుంటూ, సైన్యాధిపతి అయిన యోవాబు దావీదుతో మాట్లాడిన మాట, ఈ రాత్రి నీవు బయటకు రాకుండిన ఎడల నీతో ఉన్నవాడు ఎవడు ఇప్పుడు నీతో ఉండడు అని. అలాగునే బాల్య దినముల నుండి నీకు కలిగిన అపాయముల కన్నా కష్టమైన అపాయం సంభవిస్తుందని హెచ్చరించిన మాటను బట్టి మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మనము బయటకు రాకపోతే మనలను విడిచి వెళ్ళేవారు ఎవరు, అసలు మనతో ఉన్నవారు ఎవరు అన్న విషయాలలో 7 మనతో ఉన్నారు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. మొదటిది, మనము పాడే పాటలు మనతో ఉంటున్నాయని, మనము చేసే ప్రార్థన మనతో ఉంటుందని, దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మనతో ఉంటున్నాయని, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడని, ఆయన దూతలు మనతో ఉంటున్నారని రాత్రి వేళ వరకు 5 గురించి ధ్యానించాం. ఈరోజు మిగిలినటువంటి ఆ 2 గూర్చి మనము ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం శ్రేష్టమైనది. ఈరోజు 6వది, ఎవరు మనతో ఉండేది, ఎవరు మనకు తోడుగా ఉండేది. ఒకవేళ మనము పాపమును విడిచి ఇంకా చీకటిలోనే బ్రతుకుతూ చీకటిలో నుండి బయటకు రాకపోతే మనతో ఉండని ఆ 6వ వ్యక్తి ఎవరు ఈ రాత్రి నేర్చుకుందాం. మీలో చాలా మంది చీకటిని విడిచి పాపమును విడిచి బయటకు రావాలి అంటే ఏమనుకుంటున్నారంటే, మేమెప్పుడో బయటకు వచ్చాం బ్రదర్ అని చెబుతున్నా. పేతురు గారు అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును నడిపించిన వారి గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము అంటాడు. అంటే మనము చీకటిలో ఉన్నవారం, పాపములో ఉన్నవారం అని వాక్యం బోధించింది. ఇప్పుడు చాలా మంది ఉద్దేశం ఏమిటి అంటే, చీకటిలో ఉన్నవారు అనగా వ్యభిచారం చేస్తున్నవారని, త్రాగుడులో ఉన్నవారని, సినిమాలు చూస్తున్నవారని, మోస పనులు చేస్తున్నవారని, లోక మాలిన్యములు బ్రతుకుతున్నారని, అవన్నీ విడిచి నేను ఎప్పుడో ప్రభువులోకి వచ్చాను అనుకుంటున్నాం. అయితే ప్రియులారా, చీకటి క్రియలు అంటే అంత మాత్రమే కాదు, అంతరంగములో ఉన్న చీకటి బ్రతుకులను విడిచిపెట్టాలి. చాలా మంది బాహ్యమైన చీకటి జీవితాలు విడిచిపెట్టారు, కానీ అంతరంగ స్వభావమందు చీకటి కమ్మిన ఆలోచనలు, చీకటి కమ్మిన ఉద్దేశాలు, చీకటి కమ్మిన నడవడికలు
విడిచిపెట్టలేదు, వాటిలో నుండి బయటకు రాలేదు. ఆ చీకటి ఆలోచనలో నుండి, చీకటి స్వభావములో నుండి ఈ రాత్రి మనం బయటికి రావాలి. ఎవరు ఆ ఆరో వ్యక్తి? వాక్యాన్ని చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యపు లోతులలోనికి వెళదాం. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. జాగ్రత్తగా వాక్యాన్ని పులారా మనం విన్నాం. మనతో వచ్చే ఆరో వ్యక్తి, మనకు తోడుగా ఉన్న ఆరో వ్యక్తి ఎవరు అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, ఈ రాత్రి వేళ లేఖనములలో నుండి నిదాసునిగా నన్ను మరుగుపరిచి వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి స్వామి. వాక్యము ద్వారా బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించుమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము బయలు వెడలుచు ఉండగా నీ ఆత్మ కార్యములు జరిగించుమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ, దైవజనునిగా నన్ను మరుగుపరిచి నాయన, నా నుండి మీ మాట వెలువడుతుండగా బిడ్డలు దర్శించబడినట్లుగా నీ పాత్రగా నన్ను వాడుకొనుమని యేసు సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, యేసు క్రీస్తు సజీవుడైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క లేఖనములో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, ఒక వ్యక్తి విమోచించబడినప్పుడు, ఒక వ్యక్తి క్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్రుడైనప్పుడు ఆ వ్యక్తితో ఉండే ఆరవ వ్యక్తి ఎవరు అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు పులార మోషే ద్వారా ప్రజలను బయటికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఆయన అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రయాణం కొనసాగుతుండగా కొన్ని పర్యాయాలు వాళ్ళకు శత్రువుల యొక్క సమస్య ఎదురయ్యింది. కొన్ని పర్యాయాలు ఆ అరణ్య యాత్రలో ఆహారపు సమస్యలు ఎదురయ్యాయి, నీటి సమస్యలు ఎదురయ్యాయి. ఇలాగ ఎన్నో సమస్యల మధ్యన వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే మోషే దేవుణ్ణి అడిగారు, ప్రభువా, నీవు మాతో కూడా రావాలి, నీ కటాక్షం నా మీద ఉంటే మాతో కూడా రా. నాయన, మీరు లేకపోతే మా ప్రయాణాలు నిష్ప్రయోజనమే. మీరు లేకపోతే మా ప్రయాసాలు, నా యొక్క ప్రయాణాలు సాగవు అని దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఏం తెలుసా? నేను మీతో కూడా రాను, ఎందుకంటే నాకు కోపం ఎక్కువ. ఒకవేళ నేను మీతో వచ్చాననుకో, మీరు లోబడని జనాంగం, మిమ్మల్ని మధ్యలోనే చంపివేస్తా. అందుకనే నా దూతని మీకు ముందు పంపుతా. ఆ దూత వెళ్ళి ఆ కనాను దేశములో ఉన్నటువంటి అన్య జాతులను పారద్రోలుతాడు, మీకు మార్గం సరళమవుతుంది. నేను రాను గాని మీరు వెళ్ళండి అన్నాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా స్నేహితునిలాగా మాట్లాడాడు. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. దేవాది దేవుడు తన స్నేహితుని వలె మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. బైబిల్ గ్రంథములో
అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోషేని గురించి స్నేహితునితో మాట్లాడుచున్నట్లు అని పులారా పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయించాడు. క్రొత్త నిబంధనలోనికి వెళితే లాజరుని గురించి ఆయన స్నేహితుడు అని సంబోధించాడు. మన స్నేహితుడు నిద్రిస్తున్నాడు రండి అని మాట్లాడాడు. అనగా యేసు ప్రభువారు ప్రజలతో స్నేహితుని వలె సహవాసం చేశాడు. చాలా మంది అంటారు, దేవుడు మనుషులతో సహవాసం చేస్తాడా? దేవుడు మనకు స్నేహితుడు లాగా ఉంటాడా? దేవుడు పునరా మనతో మాట్లాడతాడా? వాక్యములో ప్రభువారు చెప్పిన మాటను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనములో ప్రభువే స్వయముగా చెప్పిన మాట, మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దేవునికి మనం స్నేహితులుగా ఉండాలి అంటే, దేవుడు మనతో సావాసం చేయాలి అంటే, ఆయన ఏమి ఆజ్ఞాపించాడో, ఆయన ఏమి బోధించాడో వాటిని మనము చేస్తే ఆయన మనతో చక్కని స్నేహాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో సావాసం చేస్తాడు, మనము దేవునితో సావాసం చేస్తాం. మోషే అనుభవం దేవునితో సావాసం చేయడం. నిజముగా పులారా మోషే దేవుని యొక్క సన్నిధిలో బలపడుతూ ఎదుగుతున్న తరుణం అది. దేవుడు మోషేను పర్వతం పైకి రమ్మన్నాడు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. మోషేను దేవుడు పర్వతం పైకి రమ్మన్నాడు. పర్వతం పైకి రమ్మన్నప్పుడు కింద ఉన్న సమాజాన్ని, అన్ని లక్షల మంది ప్రజలను వాళ్ళ అన్నయ్య చేతికి అప్పగించి, నన్ను ప్రభువు పిలిచాడు గనుక వెళ్ళి ఆయనతో మాట్లాడి వస్తాను అని చెప్పి ఈయన కొండ మీదకి వెళ్ళాడు. యెహోషువను తోడు తీసుకుని వెళ్ళి యెహోషువను కొండ దిగువ నిలబెట్టి ఈయన ఒక్కడే పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన 40 రోజులు క్రిందకి రాలేదు. దేవునితో సావాసం చేస్తూ ఉన్నాడు. కింద భార్య ఉంది, బిడ్డలున్నారు, పరిచర్య ఉంది. అయినా కూడా దేవునితో సావాసము చేస్తూ కిందకు రాలేదు ఆయన పిల్లారా. దేవునితో గడుపుతా ఉన్నాడు. కింద పరిస్థితులను బట్టి దేవుడే మోషే నువ్వు వెళ్ళు అని పంపిస్తే గాని కిందకి రాలే. అంటే దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి దేవునితో గడుపుతున్నప్పుడు దేవుని సావాసం యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తూ ఆయన లోక విషయాలు మర్చిపోతాడు. పులారా జాగ్రత్త గమనించాలి. చాలాసార్లు మన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో ఒక్కొక్కసారి ఎంతసేపు మనం ప్రార్థన చేస్తామో మనకే తెలియదు. కారణం ఏంటి తెలుసా? ఆయన సన్నిధి మనతో ఉంది గనుక ఆయనతో సావాసం చేస్తూ సమయాన్ని మర్చిపోతాం. చాలాసార్లు మనకి బాగా నచ్చిన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతనితో మాట్లాడుతూ అంటాం, అసలు నీతో గడుపుతుంటే సమయమే తెలియట్లేదు అంటాం. నీతో గడుపుతుంటే సమయం తెలియట్లేదంటే వారిద్దరి మధ్యన మాటలు అంత మాధుర్యాన్ని ఇస్తున్నాయి. దేవునితో గడిపే వారికి నిజముగా సమయం తెలియదు. మీకు ఒక ఆశ్చర్యకరమైన జరిగిన సంఘటన చెబుతా. పాల్ యాంచో అనబడుతున్న ఒక గొప్ప దైవజనుడు, దేవుని మహాకృప ఇంకా సజీవుడుగా ఉన్నాడు ఆయన. అయితే ఆయనకు వివాహమైనటువంటి తొలి దినాలలో వారి అత్తగారు వాళ్ళ దగ్గర ఉంటూ ఉండే. ఆయన మందిరానికి చుట్టూ కూడా 2000 గదులు ఉన్నాయి, చిన్న చిన్న గదులు. ఎందుకంటే విశ్వాసులైన వారు ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటే వారు వచ్చి ఆ సంఘ దైవజనుడు అయినటువంటి వ్యక్తి దగ్గర, అయ్యా నేను ఉపవాసం ఉండి ప్రార్థించుకోవాలి అనుకుంటున్నా, ఇంటి వద్ద కుదరట్లా,
అందుకే ఇక్కడ గడపాలని వచ్చాను అంటే ఆ దైవజనుడు అమ్మా ఏ తారీఖు నుండి ఉంటారు, ఏ తారీఖు వరకు ఉంటారు అని ఉండే తారీఖు ముగించే తారీఖు తీసుకొని ఒక పులారా పత్రిక తీసుకొని దానిపైన ఆమె పేరు, ఆమె ఏ తారీఖున ఉపవాసం ఉండాలనుకుంటుందో ఆ డేటు, ఎన్ని గంటలకు ఉండాలనుకుంటుందో ఆ సమయం, మళ్ళా ఎప్పుడు ముగించాలనుకుంటుందో ఆ యొక్క సమయం, ఆ డేటు రాసి 2000 గదులలో ఏ గది ఖాళీగా ఉందో ఆ గది ఆమెకు పులారా ఏర్పాటు చేసి దాని మీద గది నెంబర్ రాసి ఒక అసిస్టెంట్ వ్యక్తిని పిలిచి, అయ్యా ఇదిగో ఈమె ప్రార్థన చేసుకుంటానుంది, పలానా గదిలో ఈమె దింపురండి అని చెప్పి పంపిస్తే ఈ వెళ్ళినటువంటి సహాయ దైవజనుడు ఆమె తీసుకుని వెళ్ళి ఆమె గదిలో పంపించి ఆ పేపర్ని తలుపు కట్టించి బయట తాళం వేస్తాడు. తాళము వేసి వేసి ఇక మళ్ళీ ఆమెను తీరు బయటికి ఆ తారీఖు అయ్యే వరకే. కానీ రోజు ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి ఆ గదులన్నీ తిరుగుతూ పాటలు పాడుతూ వాళ్ళు బయట ప్రార్థన చేసుకుంటూ తిరిగేవారు. అయితే వారికి కావలసినటువంటి లోపల వసతులన్నీ కూడా ఆ గదిలో ఉండే. అది అక్కడ క్రమం. అయితే ఒక పర్యాయము పాల్ యాంచో గారి అత్తగారికి సుమారు అప్పుడు 60 సంవత్సరాలు. ఆమె పాల్ యాంచో గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను ఒక 40 రోజులు, కనుక నేను ప్రార్థన చేసుకుంటానంటే ఆయన ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గది పైన ఆ నెంబర్ రాసి, ఆ పేపర్ పైన నెంబర్ రాసి ఆమె చేత సంతకం తీసుకుని ఆ డేట్ వేసి ఆయన ఆమె గది అలౌట్ చేశాడు. ఆమె గదిలోకి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంటుంది. అయితే ఈ లోపల ఒక్క 9 రోజులు గడిచాయి. ఇంకొక 10 రోజుల్లో ఆమె ప్రార్థనలో నుంచి బయటకు రావాలి. ఈ లోపల జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే ఈయనకు వేరే దేశం సువార్తకి వెళ్ళవలసి వచ్చి తన దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్టర్స్ కి ఆ బాధ్యతలు అప్పగించి జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఇదిగో ఎప్పుడు ఏం చేయాలో ఏంటని కూడా ఒకసారి చక్కగా చూసుకోండి అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళాడు. వెళ్ళిన వీణ నెలకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో చూస్తే వాళ్ళ అత్తగారు కనపడాల. భార్యను పిలిచి, ఏమా మీ అమ్మగారేరి అని అంటే, ఏమోనండి 2 నెలల బట్టి కనపడతలేదు ఆమె అని చెప్తే ఈయనకి అప్పుడు గుర్తొచ్చింది, నేను వెళ్ళక ముందు ఆమె ఉపవాసం ఉంటానని చెప్పి 40 రోజులు, నేను వెళ్ళిన 10 రోజుల్లో ఆమె బయటకు వచ్చేయాలి కదా, వీళ్ళేమైనా మర్చిపోయారా తీయలేదా అని గబగబా సహాయ కాపరిని పిలిచి, ఫలానా రూము ఇదిగో ఫలానా ఆమె ఉండాలి కదా, ఏం చేశారు అంటే వీళ్ళు అప్పుడు గుర్తొచ్చి, అయ్యో మర్చిపోయాం సార్ అని పరిగెత్తి వీళ్ళు తాళం తీయకోకుండా కేకబెట్టారు, అమ్మా లోపల ఉన్నారా మీరు అని. ఎందుకంటే 60 సంవత్సరాల వయసు ఉందామె, అప్పటికి 60 రోజులైనవి, ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి, ఏం జరిగిందని వీళ్ళు గాబరా పడిపోతూ తాళం తీశారు. ఆమె ప్రార్థనలో ఉండి అంది, అయ్యా మర్చిపోయింది ఏదో మర్చిపోయారులే పోనీ, అది మంచిదే, 60 రోజులైన ఇంకొక 20 రోజులు నన్ను వదిలేస్తే ఇలాగే ప్రార్థన చేసుకుంటాను అంది. దేవునికి స్తోత్ర. 60 సంవత్సరాల వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ తల్లి 60 రోజులు ఉపవాసం ఉండి ఇంకా 20 రోజులు ఆమె గడువు అడిగింది. ఎందుకో తెలుసా? దేవునితో సావాసం అంత మధురం, దేవునితో సావాసం అంత శ్రేష్టం. దేవునితో గడిపేవాడికి లోకము గుర్తురాదు, భార్య పిల్లలు గుర్తురారు, లోక పరిస్థితులు గుర్తురావు. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతుండగా ఆయన వింటూ ఉంటాడు, ఈయన మాట్లాడుతుండగా దేవుడు వింటూ ఉంటాడు. వాడి యొక్క సావాసం అంత మధురం, అంత మధురం. మోషేతో దేవుడు ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడట. ప్రియులారా, మోషే అంటాడు, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే మీరు ఖచ్చితంగా మాతో రండి అంటే దేవుడు అన్నాడు, మోషే నా సన్నిధి నీతో కూడా వస్తుందయ్యా, నేనైతే రాను గాని నా సన్నిధి పంపిస్తా, నా సన్నిధి నీకు తోడుగా ఉంటది అన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధి అంటే ఏమిటి? దేవుని సన్నిధి మనతో వస్తే మనకు కలిగే లాభం ఏమిటి? ఒకవేళ దేవుని సన్నిధి మనతో రాకపోతే
మనము నష్టపోయే విషయాలు ఏమిటి అనేవి నేర్చుకోవాలి. దేవుని సన్నిధి అనగా ఆయన మందిరం. ఆయన మందిరం. ఆ మందిరములో మందసం ఉంది, ఆ మందిరములో ధూపవేదిక ఉంది, ఆ మందిరములో సన్నిధి రొట్టెల బల్ల ఉంది, ఆ మందిరములో దీపవేదిక ఉంది, ఆ మందిరములో పరిశుద్ధ పులారా ఆ యొక్క గంగాళం ఉంది, ఆ మందిరములో బలిపీఠం ఉంది. అంతేకాదు ఆ మందిరములో ఉన్న మందసము పైకి దేవుని మహిమామేఘం దిగి వచ్చి రాత్రి వేళ అగ్ని స్తంభముగాను పగటి వేళ మేఘ స్తంభముగాను వారి మధ్యన నిలబడుతూ ఉండేది. అది దైవ సన్నిధి. అది దైవ సన్నిధి. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నేడు మనతో ఉండే 6వ వ్యక్తి ఎవరు అంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి మనతో ఉంటే ఆయన మహిమామేఘం మనతో ఉంటుంది, ఆయన మహిమ మనతో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ సన్నిధిని బట్టి వాళ్ళ యాత్ర సాగింది. చూడండి వాక్య గ్రంథాన్ని, సంఖ్యాకాండము 9వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనం. వారు మందిరమును నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యము గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. మందిరము మీద నుండెను. ఇంకొక మాట చదువుతున్నాను చూడండి. 18వ వచనం కూడా చదువుతున్నా. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున తమ తమ గుడారాలను వేసుకునిరి. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో దైవ సన్నిధి వారితో ఉన్నప్పుడు వారు ఎప్పుడు ప్రయాణం చేయాలో, ఎక్కడ ఆగాలో, వారు ఎక్కడ తమ మందిరాన్ని నిలపాలో, వారు ఎక్కడ ఉండాలో ప్రభు మాట్లాడుతుండేవాడు. దేవుని నోటి మాటను బట్టి వాళ్ళ ప్రయాణం సాగింది. అనగా దైవ సన్నిధి మనతో ఉంటే ఆయన మహిమామేఘము మనతో ఉంటుంది. దైవ సన్నిధి మనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధి మనతో ఉంది గనక చాలా మంది జీవితాలలో నేడు ఆయన సన్నిధి లేదు. చాలా మంది జీవితాలలో ఆయన సన్నిధిని కోల్పోయారు. ఆయన సన్నిధి వాళ్ళ దగ్గర నుండి తొలగిపోయింది. ఎలా చెప్పగలమండి అంటే, నేడు అనేక మంది జీవితాలలో దేవుని సన్నిధి లేదు అని ఎలా తెలుస్తుంది తెలుసా? దేవుని సన్నిధి మనతో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది. చూడండి వాక్యాన్ని, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. పులారా, దేవుని సన్నిధిలో ఏమున్నది అని అంటే వాక్యం బోధిస్తుంది, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషం దేవుని యొక్క సన్నిధిలో ఉంది. నిజముగా దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఇవాళ మీరు ఆలోచించండి, మీ కుటుంబాలలో, మీ హృదయాలలో సంపూర్ణమైన సంతోషం ఉందా? ఎప్పుడు చూసినా చింతే, ఎప్పుడు చూసినా చింతే. యేసు ప్రభువారు కొండ మీద వర్తమానాన్ని చెబుతున్నప్పుడు ప్రజలు ఆయనకి ఎదురుగా కూర్చున్నారు, వాక్యం వింటున్నారు. కానీ వీళ్ళ చింత అంతా కూడా ఏంటో తెలుసా? రేపు ఏం తినాలి, రేపేం త్రాగాలి, రేపేం కట్టుకోవాలి. ఇదే వాళ్ళ చింత. ప్రభువు వాళ్ళ హృదయాన్ని ఎరిగి చింత పడకుడి అని బోధించాడు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యం పనిచేయటలే. యేసు ప్రభువారి ముందే ఉన్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ వాళ్ళ హృదయాలలో రేపటిని గూర్చిన చింత,
రేపటిని గూర్చిన చింత. మనలో చాలా మందికి అదే. రేపు నా భవిష్యత్తు ఏమిటి, రేపు నా పరిస్థితి ఏమిటి, రేపు నా పిల్లల గొడవ ఏమిటి, రేపటి సంగతి ఏంటని వాక్యం అంటుంది. రేపటి సంగతి అది దాన్ని చూసుకుంటుంది, మనము నిన్నటి వారమే అంటుంది వాక్యం. కానీ మన జీవితంలో చింతలు. కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి మనతో లేదు. దేవుని సన్నిధి మనతో ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఉన్నా లేకపోయినా, ఉన్న రోజున నాకెంతుంది అని గర్వపడడు, లేని రోజున అయ్యో నాకేమీ లేదే అని కృంగిపోడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఉన్నత స్థితిలో బ్రతకడం నాకు తెలుసు, లేని స్థితిలో బ్రతకడం నాకు తెలుసు. లేనప్పుడు కృంగిపోలేదు, ఉన్నప్పుడు అతిశయపడలేదు. మనలో చాలా మంది ఈ కరోనా రాకముందు పాపం ఎంతెంత ఎగిరిపడ్డారు. నా ఉద్యోగం తెలుసా, నా సంపాదన తెలుసా, నేనేంటో తెలుసా, నాకు ఇండియాలో అన్ని బిల్డింగులు తెలుసా, ఇన్ని కార్లు తెలుసా, నేనేంటో తెలుసా అన్నారు. పాపం దేవుని మహాకృప, ఈ కరోనా వచ్చి మొత్తం గర్వాన్ని ఇరిచేసింది. ఇప్పుడు నేనేంటో అనేవాడు ఎవడు కనపడతల్లా, నేనేంటి అనడానికి ధైర్యం సరిపోటల్లా. ఇప్పుడు చింత ప్రారంభమయ్యింది. అసలు నా ఉద్యోగం ఉంటుందా, ఊడిపోద్దా, మళ్ళీ ఆ జీతం దొరుకుద్దా, దొరకదా, నా బ్రతికేంటి, ఇప్పటి వరకు పిల్లలు ఇలా బ్రతికించా, అలా బ్రతికించా, ఇప్పటి నుంచి ఏం చేయాలి. మానవుల్లో ఏమి ప్రారంభమైందంటే కలవరం. నేటి దినాల్లో సంపూర్ణ సంతోషం లేదు, సంపూర్ణ సంతోషం లేదు. ఎందుకో తెలుసా? మానవునితో దేవుని సన్నిధి లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ మనుషునికి సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో మానవుడు సంతోషభరితుడుగా ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు చక్కగా ఆ మనిషిని తృప్తిపరుస్తాడు. ప్రియులారా, నేటి మన జీవితాలలో మనకు తోడుగా ఉండే వ్యక్తి, ఆరో వ్యక్తి ఆయన సన్నిధి. ఈరోజు ఆయన సన్నిధి నీతో ఉంటే చింతపడవు, కలవరపడవు. ఏమి జరిగినా దేవునికి మహిమండి, ఏమి జరిగినా దేవునికి స్తోత్రమండి, ఏమి జరిగినా దేవునికే ఘనత అని పులారా దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి పులారా మహిమపరుస్తాం. మన జీవితాలలో సంతోషం అనేది మాయమైంది. నేటి దినాల్లో సంతోషము లేదు. ఏ కుటుంబములో చూద్దామన్నా దుఃఖమే, ఏ కుటుంబంలో చూద్దామన్నా వేదనే, ఏ కుటుంబంలో చూద్దామన్నా బాధలే, ఏ కుటుంబాల్లో చూద్దామన్నా నేడు పులారా ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో ఇరుకులు, ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో పరిస్థితులు. ఇవాళ కారణం ఏంటి? మనుషుడు సంపూర్ణ సంతోషముతో ఎందుకు లేడు? ఒకవేళ పైకి సంతోషముగా ఉన్నట్టు నటిస్తున్నా అంతరంగములో చింత, అంతరంగములో కలవరం, అంతరంగములో వేదన. కానీ ప్రియులారా, దైవ సన్నిధి ఎక్కడ ఉందో, దైవ సన్నిధి ఎవరితో ఉందో వారి జీవితాలలో సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైనటువంటి పులారం ఏడి ఆనందముతో ఆ వ్యక్తి గడుపుతాడు. అతనికి రేపటి గురించి చింత ఉండదు. ఎందుకో తెలుసా? ప్రభువు సన్నిధి ఉంది గనక ఏ దినమునకు ఏం కావాలో సమస్తమును దేవుడు సిద్ధపరుస్తాడు. ఆరవది ఆయన సన్నిధి. ఏడవది కూడా చెప్పి ఈ రోజున పులారా మనతో ఉండే ఏడుగురు ఎవరు ముగిస్తారు. ఎందుకంటే దినదినము సబ్జెక్టు చాలా లోతుకి వెళుతుంది, బయటికి రావడం చాలా కష్టమవుతుంది. అందుకని చాలా త్వరితముగా క్లుప్తముగా ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఏడవది మనతో ఉండేది ఎవరు? మనతో ఉండేది ఎవరు అంటే సర్వశక్తుడైన యేసు ప్రభువారు. చూడండి దేవుని యొక్క లేఖనములు ఆయన మాట్లాడిన మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో
నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభువారు మాట్లాడిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటా, మీతో కూడా ఉంటా, మీతో ఇదిగో నడుస్తా, మీతో నడుస్తా. ఒక మాట చెబుతా. ఒకసారి ఒక దైవజనుణ్ణి దేవుడు సేవకు పిలిచి, నీవు ఫలానా గ్రామము వెళ్ళు అని పిలిచాడు. నా మాటలు గమనించాలి. అందరూ సేవకులు కాదు. అందరినీ సేవకులని బోధించడం మన బుద్ధిహీనత. అంతేగాని అందరూ సేవకులు కాదు. సేవకుడు అని అంటే దేవుని చేత పిలువబడిన వ్యక్తి అయి ఉండాలి. మొదటిది, దేవుని చేత దర్శనము ద్వారా గాని, ప్రవచనాత్మకముగా గాని, లేక ఒక దైవజనుని ద్వారా కానీ దేవుని చేత నా పరిచర్యకు రా అని పిలువబడిన వాడై ఉండాలి. రెండవది, పిలువబడిన వ్యక్తి సంపూర్ణ సమర్పణ కలిగిన వాడై ఉండాలి. సమర్పణతో, ప్రభువా నీ పరిచర్యను సమర్పణతో చేస్తాను, ఇక దేని వైపును వెళ్ళను, ఎటు మొగ్గను అని చెప్పి పూర్తి సమర్పణ కలిగిన వాడై ఉండాలి దైవజనుడు అంటే. అంతేగాని దైవజనుడు అంటే చాలా మంది రోజున వ్యాపారం చేస్తారు, నేను పాస్టర్ గారిని అంటాడు. ఏజెంట్గా పనిచేస్తాడు, నేను పాస్టర్ గారిని అంటాడు. ఎల్ఐసి పాలసీలు కట్టిస్తాడు, నేను పాస్టర్ గారిని అంటాడు. ఓ ప్రక్కన ఉద్యోగం చేస్తా ఉంటాడు, నేను పాస్టర్ గారిని అంటాడు. ఓ ప్రక్కన పాపములో బ్రతుకుతూ ఉంటాడు, నేను పాస్టర్ గారిని అంటాడు. జాగ్రత్త సుమా, అందరూ దైవజనులు కాదు. దైవజనుడు అనబడాలి అనంటే వాక్యము ప్రకారం పిలుపు కలిగిన వాడై ఉండాలి, దర్శనము కలిగిన వాడై ఉండాలి, సమర్పణ కలిగిన వాడై ఉండాలి. అంతేకాదు, సేవ చేయడం అంటే మనకు నచ్చిన చోట పెట్టేడు కాదు. సంఘం ప్రభువు నిన్ను పిలిచి ఎక్కడకు వెళ్ళి పరిచర్య చేయమంటాడో, అది ఎడారి అయినా, ఎండ మామూలైన, అది ముండ్ల తుప్పలైన, కర్కశమైన స్థలమైన వెళ్ళి దేవుని మహిమార్థమై నీ పిలుపును బట్టి నువ్వు సేవ చేయాలి. కానీ వాళ్ళ సేవ ఎలాగుంది ఆలోచిస్తున్నామా? నువ్వు చేస్తున్న స్థలములో దేవుని యొక్క దర్శనం ఉందా? నువ్వు చేస్తున్న స్థలం దేవుడు నీకు బయలుపరిచిందేనా? నువ్వు చేస్తున్న స్థలం దేవుడు నిన్ను పంపించిందేనా? చాలా మంది ఈ అనుభవాలు లేరు. దేవుడు పిలిస్తే నిన్ను ఒక స్థలానికి పంపిస్తాడు. యెషయా వింటూ ఉండగా దేవుడు అన్నాడు, నా నిమిత్తం ఎవరు వెళతారు? సేవకు వెళ్ళాలి, దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాలి. నేను చెబుతాను, గల్ఫ్ దేశాల్లో కానీ, మిగతా దేశాల్లో కానీ, ఇజ్రాయేలు కానీ, లేకపోతే మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఆయా దేశాల్లో ఎంతో మంది మేము సేవ చేస్తున్నామంటారు. నేను అంటాను ఒక మాట, నువ్వు బ్రతకడానికి ఉద్యోగానికి వెళ్ళి అక్కడ ఏదో 4 మాటలు నేర్చుకుని సేవకుడు అనిపించుకుని చివరాఖరికి ఏదో ఒక సేవకుని చేత అభిషేకం పొంది దైవజనుడుగా ఉన్నావు గాని నిజముగా నీకు పిలుపుందా? ఇదిగో నా కుమారుడా, సేవకు పిలుస్తున్నారా, నిన్నిదిగో ఫలానా దేశానికి పంపిస్తా, ఇదిగో ఫలానా ప్రాంతములో సేవకుడిగా నిలబెడతా రా అన్న పిలుపు గాని దర్శనము గాని ఉందా? ఈ రోజున పులారా అవేమీ లేకుండా మేము కూడా పాస్టర్లమే అని సంకలు ఎగరేస్తున్నారు. జాగ్రత్త సుమా, దేవుని సేవకునికి పిలుపు అవసరం, దర్శనం అవసరం, సమర్పణ అవసరం. ఇవాళ చాలా మందికి సమర్పణ లేదు. చాలా మంది సేవ అంటే ఏమనుకున్నారంటే సంపాదన బాగా వచ్చే స్థలం అనుకుంటున్నారు. ఇది సంపాదన స్థలము కాదు. నిజమైన దైవ జనునికి ప్రతి దినము పోరాటపు స్థలం, శ్రమల గుండం. సేవ అంటే పులారం నిందల మార్గం. ఈరోజు అది మానేసి సుఖభోగాలు అనుభవిస్తున్న స్థలం అనుకుంటున్నారు. జాగ్రత్త సుమా. ఒక వ్యక్తిని ప్రభు సేవకు పిలిచాడు. పిలిచి ఫలానా ఊరెళ్ళి అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను వెళ్ళాలి అంటే మీరు నాతో కూడా రావాలి, లేకపోతే నేను వెళ్ళను, ఎందుకంటే ఆ ఊరు చాలా భయంకరమైంది, నేను వెళ్ళనంటే సరే నీతో వస్తానన్నాడు. అయితే వాళ్ళిద్దరు కలిసి నడిచి వెళ్తా ఉన్నారు, ప్రభువుని ఆయన గలిపి. అది ఇసుక మార్గం. నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో
ఆ దైవజనుడు వెనక్కి తిరిగి చూసుకునేవాడు. ఎందుకు అంటే నాతో ప్రభువు నడిస్తే ఆయన అడుగులు కూడా కనపడతాయి కదా అని ప్రభువు అడుగుల్ని చూస్తూ ఉండేవాడు. అడుగులు చూసినప్పుడల్లా రైట్, నాతో ప్రభు వస్తున్నాడు, పర్వాలేదు అనుకుని నడుస్తున్నాడు. ఒక స్థలానికి వెళ్ళడానికి ఆ స్థలంలో కొంచెం ముళ్ళున్నాయి, ఒక 4-3 గజాలు పులారా ముళ్ళు ఉంటే పులారా ఆ ముళ్ళల్లో గుండా ఆ దైవజనుడు అలాగే నడిచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ ముళ్ళ మధ్యలో పులారా ఒక్క పాదపు అడిగే కనపడుతుంది, కానీ రెండో వ్యక్తి నడిచినట్టుగా లేదు. వెంటనే ఆ సేవకుడు నిలబడి, ప్రభువా నేను ముందే చెప్పా, నాతో నువ్వు రాకపోతే నేను వెళ్ళను సేవకన్నాను కదా, నాతో నువ్వు రాటల్లా ఈ ముళ్ళదారిలో నన్ను వదిలేసి ఇదిగో నువ్వు ఆగిపోయావంటే, అప్పుడు ప్రభు అన్నాడు, నేను రావటం లేదని నువ్వెలా చెప్పగలవు అనంటే, అదిగో ఒక్క అడిగే కనపడుతున్నది, నాదే అడుగులు, నీ అడుగులు లేవు, అందుకే నువ్వు రావట్లేదంటే, అప్పుడు ప్రభు అన్నాడట, ఆ అడుగులు నీవి కావు నావి. ఎందుకో తెలుసా, ఆ 4-3 గజాలు ముళ్ళున్నాయి, నిన్ను ముళ్ళ మీద నడిపించడం నాకు ఇష్టం లేక తలలోనే నీ కొరకే ఒకప్పుడు ముళ్ళు భరించిన వాణ్ణి గనుక నీ పాదాలలో ముళ్ళు దిగడం ఇష్టం లేక నిన్ను ఎత్తుకొని నేను నడిచా, అవి నా పాదాలు అని చెప్పాడు. ఆ దైవజనుడు పులారా అక్కడే మోకాళ్ళు వచ్చి కన్నీరు కార్చాడు. ఎందుకో తెలుసా, సదాకాలం మీతో ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. సోదరుడా, నీతో ప్రభు వస్తున్నాడో లేదో గమనించావా ఎప్పుడైనా? ఒకసారి చార్లెస్ పిన్నీ అనే దైవజనుడికి ఒక అలవాటు ఉంది. ఎక్కడ మీటింగ్కి వెళ్ళాలన్నా ముందు కొన్ని గంటలు ప్రార్థనలు గడిపి తన గుర్రం మీద వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ప్రభు వెనకాల కూర్చునేవాడు. ఈయన గుర్రం తోలుతూ మాట్లాడుతుంటే ప్రభు వెనకాల సమాధానం ఇస్తూ ఉండేవాడు. ఒక రోజున కంగారుగా పులారా ఇతడు ప్రార్థన లేకోకుండా సమయం అయిపోయిందని గబగబ బయలుదేరేశాడు. బయలుదేరిస్తే అనుకున్నాడు, రోజు నాతో ప్రభు వస్తున్నాడుగా, ఇవాళ కూడా వస్తాడు ప్రభు అనుకుని పులారా ఏడు బయలుదేరి గుర్రం మీద ఎక్కి ప్రభుతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకుంటున్నాడు అక్కడే. అయితే వెనకాల ప్రభు లేడు, సమాధానం రావటం లే. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనపడలా. వెంటనే గుర్రాన్ని ఆపివేసి రోడ్డు ప్రక్కన ఒక చెట్టు దగ్గర కట్టి ఆ లోపల కొంచెం తోటలాగుంటే వెళ్ళి అక్కడ మోకాళ్ళ నుంచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా నాతో రోజు వస్తున్నావుగా, ఈ రోజు రాలేదే, నాతో నువ్వు లేవేమి ప్రభు అంటే, ప్రభు అన్నాడు, రోజు నన్ను పిలుస్తున్నావు గనుక నీతో వస్తున్నా, ఈ రోజు నన్ను పిలవలేదు, నీకు నువ్వే పరిగెడుతున్నావు, అందుకే నీతో నేను రాలేదు అన్నాడు. కన్నీరు కారుస్తూ గుండె బాదుకుంటూ, అయ్యో నేనెంత బుద్ధిహీనుడును, నిన్ను ఆహ్వానించకుండా వెళుతున్నాను, నీవు లేకుండా నేను వెళితే అక్కడ ఏ కార్యము జరగదు, నువ్వు లేకుండా ప్రయాణము వ్యర్థమని, నువ్వు నాతోనే వస్తే గాని బయలుదేరతానని కన్నీరు కారిస్తే అప్పుడు ప్రభు కనికరపడి నడు వెళదామంటే అప్పుడు ప్రయాణం కొనసాగించాలి. ప్రియ సోదరుడా, దేవునితో నడిచే అనుభవం, దేవుడు నీతో నడిచే అనుభవాన్ని ఎప్పుడైనా పొందుకున్నారా? చాలా మంది ప్రభా నాతో రండి అని అడగరు, ప్రభా ఇదిగో నీతో సావాసం చేయడానికి కృపనిమ్మని అడగరు. వారు సొంతముగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని యొక్క లేఖనం పునర్ మాట్లాడుతుంది, ప్రభు అన్నాడు, యుగ సమాప్తి వరకు నీతో కూడా నేను తోడుగా ఉంటాను. ఎందుకుంటాడు తోడుగా? రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన మనకు ఎందుకు తోడుగా ఉంటాడు, ఎలా ఉంటాడో చెబుతున్నాను. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, పరాక్రమము గల శూరుని వలె యెహోవా మనకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడూను మరువబడని నిత్య అవమానము పొందుదురు. ఆయన మనకి ఎందుకు తోడుగా ఉన్నాడు? ఎలాగా ఉన్నాడు అంటే, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారు, ఎవరైతే మన పైన దాడి చేస్తున్నారు, ఎవరైతే మనల్ని గాయపరుస్తున్నారు, వారి మీద
మనకు జయమివ్వడానికి మన పక్షముగా ఆయన శూరుని వలె ఆయన మనకి తోడున్నాడట. బైబిల్ అంటుంది పరాక్రమము కలిగిన శూరుని వలె తోడున్నాడు అంటాడు. నిజముగా ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది తెలుసా. మనతో ఉన్న ప్రభు ఎలాంటి వాడు అంటే పరాక్రమము కలిగిన శూరుడట. ఎంత పరాక్రమము. దావీదు భక్తుడు సౌలు దగ్గర తన అనుభవాన్ని చెబుతున్నాడు. ఒక రోజున అనుభవాన్ని చెబుతూ ఆయన అంటాడు, అయ్యా నా మంద మీదకి ఒకనాడు సింహం వచ్చింది, ఒకనాడు ఎలుగుబంటు వచ్చింది. సింహము ఎలుగుబంటు రెండు వచ్చినప్పుడు వాటిని చంపి నా గొర్రెను కాపాడుకున్నప్పుడు నాకు తోడయ్యున్న ఆ దేవుడు ఈ గొల్యాతుని చంపేటప్పుడు కూడా తోడుగా ఉంటాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అనగా దావీదునకు యెహోవా తోడుగా ఉన్నాడని, పరాక్రమము గల శూరుడు నాతో ఉన్నాడని, ఆయనే నా పక్షముగా యుద్ధము చేస్తాడని సింహముతో ఢీకొట్టాడు. దావీదు భక్తుడు. దావీదుని అడగండి, దావీదా నువ్వు చూస్తే బాలుడివి, బలహీనుడివి, అలాంటి వాడివి, సింహం అంటే భయం లేదా, ఎలుగుబంటి అంటే భయం లేదా, వాటి మీద పోట్లాడికి వెళ్ళావంటే ఆయన అంటాడు నాతో ఉన్నవాడు పరాక్రమము కలిగిన శూరుడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, పరాక్రమము కలిగిన శూరుడు మనతో ఉంటే సింహాన్ని గెలుస్తాం. పరాక్రమము కలిగిన శూరుడు మనతో ఉంటే ఎలుగుబంటిని గెలుస్తాం. ఏది అది ఎలుగుబంటు, ఏది ఆ సింహం? కొంచెం లోతుగా నన్ను చెప్పనియండి, జాగ్రత్తగా గమనించండి. సింహము ఎలుగుబంటు రెండు క్రూరమైన జంతువులు, రెండు మనిషి మీద దాడి చేస్తాయి, రెండు మనుషుల్ని చంపితే. అయితే చంపే విధానం, వాటి నడవడికలు వేరు. ఎందుకో తెలుసా? సింహము ఎదురుగా వచ్చి మీద దుముకుంది, సింహం ఎదురుగా వచ్చి మీద దుముకి పంజాతో కొట్టి చీల్చేస్తుంది. అది సింహము యొక్క లక్షణం, అది మృంగే లక్షణం. అయితే పులారా, ఎలుగుబంటు ఎదురు రాదు మనిషికి, వెనకాలగా వచ్చి దానికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి అలవాట్లు, రెండు అలవాట్లు ఉన్నాయి దానికి. ఏమిటంటే వెనకాలకు వచ్చి గట్టి కౌగిలించుకొని రెండు కళ్ళు పీకేస్తుంది. రెండు కళ్ళు పీకేసి వాడు కళ్ళు లేక గుడ్డువాడైపోయినప్పుడు వాడిని పులారా ఆటలాడిస్తుంది, విసికించి చంపుద్ది. ఈ రోజున సంఘాలలో ఈ రెండు క్రూర మృగాలు పనిచేస్తున్నాయి. ఒకటి సింహం మింగుతుంది, రెండవది ఎలుగుబంటు కళ్ళు పీకి పిల్లారా ఏడిపిస్తా ఉంది. ఎవరు ఆ సింహం చెప్పనా? ధనం. ఇవాళ ధనాపేక్ష మనుషుని సింహం వలె మింగేసింది. ఇవాళ ధనాపేక్ష మనుషుని మింగేసింది. అందుకే మానవుడు ధనాపేక్షలో పడి నాశనం అయిపోతా ఉన్నాడు. ధనాపేక్షలో పడి నాశనం అయిపోతున్నాడు. ఈ రోజున చూడండి ఎంతమంది జీవితాలు ధనాపేక్ష వల్ల నాశనం అయిపోయాయి. మీరు అడగండి గల్ఫ్లో ఉన్నటువంటి వారిని కానీ, మలేషియాలో ఉన్నటువంటి వారిని కానీ, సింగపూర్లో ఉన్నటువంటి వారిని కానీ, లండన్లో ఉన్నటువంటి వారిని కానీ, ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వారిని కానీ అడగండి. ఏమా ఇంత వయసులో ఉన్నావు, ఈ వయసులో నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంత కష్టాలు పడతావు? వయసులో ఉన్న బిడ్డవి భర్తను విడిచిపెట్టావు, పిల్లల్ని విడిచిపెట్టావు అంటే అని చెప్పుద్ది 4 డబ్బులు సంపాదించాలని. ఏమి కారణం? ఈ రోజున పురాణం యవనస్తుని అడగండి, ఏమయ్యా చక్క అందమైన భార్య ఇంటికాడుంది, వయసు ఉంది, చక్కగా సుఖ సంతోషాలు అనుభవించాలి, చిన్న బిడ్డలు ఆ వదిలేసి వచ్చావేంటే ఆయన అంటాడు నా ఈ వయసులోనే 4 డబ్బులు సంపాదించాలి. అనగా ధనాపేక్ష మానవుణ్ణి మింగేసి కుటుంబాలు సర్వనాశనము చేసేసింది. ఎవరి కాలమందు భార్యాభర్తలు సంతోషం గడపవలసిన కాలం వేరువేరుగా ఎక్కడెక్కడో గడుపుతున్నారు. చివరాఖరికి వయసు అంతా అయిపోయిన తర్వాత ఒక చోట చేరితే ఏం చేయగలరు వాళ్ళు? ఏం సంతోషం గడపగలరు? ఏం గడపగలరు? పులారా, ఇసాకు తన భార్యని రెబకాతో సరసమాడినట్లుగా భార్యతో సరసమాడగలరా? పులారా ఆలోచించండి. ఈరోజు చాలా మంది జీవితాలు ధనాపేక్ష సంఘాలని ముంచేసింది, మింగేసింది. తెలుసా? ధనాపేక్ష. ఇవాళ సంఘాలలో డబ్బు ఆలోచన తప్ప వేరే ఆలోచన కనపడటం లేదే. డబ్బు తప్ప ఏది కనపడటం లేదు. రెండవది ఎలకబంటు పులారా.
ఎలకబంటి వాళ్ళ వెనకగా వచ్చి కౌగిలించుకొని 2 కళ్ళు తీసేసి విసిగిస్తా ఉంది. ఆ ఎలుగుబంటి ఎవరో తెలుసా? స్త్రీ ఆశ. అందుకని మనం ఒరేయ్ వాడు దాని మోజులో ఉన్నాడు, ఇప్పుడు వాడు కనపడు కళ్ళు. ఏమైనా కళ్ళు అడిగి పీకేసింది అది ఎప్పుడో. అవును, వాడు దాని మోజులో ఉన్నాడు, కళ్ళు కనపడు. ఏమిరా కారణం? వాడు కళ్ళు పీకింది. పీకడమే కాదు, విసికించి విసికించి చంపుతుంది వాడిని. అది కొనమంటది, ఇది కొనమంటది. నేనంటే ప్రేమ లేదా? సీక్రెట్ చెప్పమంటది. మీకు సంగతి చెప్పనా? అంత బలాఢ్యుడైన సంసోను చచ్చిపోవాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు తెలుసా? విసికించి విసికించి చంపింది సంసోన్ని. మీరు వాక్యాన్ని బాగా చూడండి. సంసోను జీవితంలో ఎందుకు తన బలరహస్యం చెప్పాడని విసికించింది. ఈ రోజున ప్రియులారా